హలో గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్ అనమాట. ఈరోజు ఇప్పుడే లేచిన 10:30 అవుతుంది టైం. ఇప్పుడు నైట్ కొద్దిగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ప్లస్ మళ్ళీ ఇన్స్టాలో వీడియో పెట్టడానికి ఎడిట్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని యూట్యూబ్లో షెడ్యూల్ చేసుకొని ఎడిట్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని వండుకునేసరికి నైట్ 3 అయిపోయింది. సో అందుకే లేట్ లేసిన అనమాట. సో ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కంటిన్యూ చేస్తాను బ్లాగ్. ఓకే. సో నేను మా డాడీ అయితే మా మమ్మీ పైన ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మా మమ్మీ ఫోన్ చూసేసింది. ఫోన్ చూసేసి ఇక నవ్వుతుంది. నాకు అర్థమైపోయింది మా మమ్మీ నవ్వుతుందని. అందుకోసం అని ఇక ఆపేసినాం. మా డాడీ కూడా ఫస్ట్ టైం చేసిండు కానీ మంచిగా చేసిండు. మిస్టేక్ ఏడైందంటే మా మమ్మీ ఫోన్ చూసేసిండు. చూడకపోయి ఉంటే మస్తు ఉంటుండే అసలు. మా అక్క కూడా పర్లేదు, బాగానే చేసింది, జూనియర్ ఆర్టిస్ట్. సో ఇప్పుడు మేమైతే లాస్ట్ 30 days నుంచి ఇన్స్టాలో వీడియోస్ అయితే పెడుతున్నాం అనమాట, రీల్స్. సో ఆ రీల్స్ చేయడానికి మేము ఎంత కష్టపడుతున్నామో అది పెడతాం మీకు ఈ వీడియోలో. కెమెరామ్యాన్ వచ్చేసి మా అక్క, మా డాడీ. ఇప్పుడు టవల్ తీసుకో, ఫాస్ట్గా వెళ్ళు. చాలు. వస్తున్నా వచ్చినా మంచిగా వచ్చినా మొత్తం వచ్చిందా? లేకుంటే ఎక్కువైంది నాకు. టవల్ ఇసిరేసిన అంత దూరం ఇసిరేసి చూడనా పడుతుందేమో. చాలులే. నెక్స్ట్ ఇప్పుడు నీది. కిందికి కాదే, పైకి ఇసిరేయే. టవల్కి అంత దెబ్బ తాకిందా లేక? అట్లనే అట్లనే కూర్చొని ఉండే. నువ్వు లేవు, చెప్పావు కదా మరి దానికి. అదే రొట్టెల కాడ తీసుకొని పెట్టుకురా దాన్ని. రొట్టెల కాడ పెట్టాడు అట్లా. రొట్ల కాడ చూసుకుంటా రొట్ల కాడ చూడు, నన్ను చూడు. ఇప్పుడు దాన్ని చూసి వాడిని చూడు. అది మొత్తం బయటికి అట్లా. నన్ను అట్లా కాదే చూసాడు. రొట్ల కాడ చూసుకుంటే ఇట్లా ఇట్లా అన్నాడు. రొట్ల కాడ చూసుకుంటే ఇట్లా ఇట్లా అను. మళ్ళీ ఒకసారి అను. చూడు. అల్లెడెడ్ ఎక్స్ప్రెషన్ కొద్దిగా నువ్వు ఇలా క్రియేట్ చేద్దులే, చేతగట్లేదంట. సరే. దగ్గరికి రాలేడు, రాదు. అది అది వచ్చింది, కరెక్ట్ వచ్చింది. సరే కానీ ఇప్పుడు ఓకే, అది కరెక్ట్. నువ్వు నీ డైలాగ్ వద్దు, అయింది, అయిపోయింది ఆల్రెడీ. నీది ఓకే, చాలు. అది మెయిన్. వీడియో ఆన్ చేసుకొని పెట్టుకో, నేను బంద్ చేయి అన్నప్పుడు బంద్ చేయి అంతే. అది చెప్పురా బాబు. ఇందాక నాకు అది అట్లా చేసినావు, నువ్వు వద్దాను ఆన్ చేస్తుంటే. రాలేదు, ఉండని మళ్ళీ వేస్తాను. అదే బాగుంది. నువ్వు దగ్గరికి రాడాడు, రాదు అంత దూరం. కొద్దిగా మీరే ముందరికి రావాలి. నువ్వు వీడియో మాత్రం ఆపదు. ఇది సూపర్. వాడు బంద్ చేయమన్నప్పుడే బంద్ తరం. ఓకే. ఫోన్ మధు 1 second కట్ చేయబాకు, అట్లనే ఉండు. ఒక్క నిమిషం కట్ చేయబాకు. చెయ్యి. నువ్వు కరెక్ట్ చెప్పు. కూర్చొని టవల్ తీయు. ఇప్పుడు దాంట్లో అట్లా కూడా పెట్టుకో. దాన్ని చెయ్యి ఇటు జరుపు కొద్దిగా. అట్లా కాడ అది మంచిగా, అది దాంట్లోకి వెళ్ళి టీ ఓపెన్ చేయి. టీ అది దాన్ని చూసి అనుకోకండి చూడు. అది 2 సార్లు చూడు. అది ఇగలే అట్లా కాడ దియ్యు. నేను కళ్ళు మూసుకోలేదు, ఇందాక చేసిన. కళ్ళు మూసుకుంటా అట్లా కాడ దియ్యు. నవ్వకుండా దాన్ని చూడు, నన్ను చూడు.
అంతే మళ్ళా సార్ చేయి అట్లా మళ్ళా చేయి. దాంట్లోకి వెళ్ళి తీసి రెండు సార్లు తీసిన కదా. మళ్ళా నేను చెప్తా. దాంట్లోకని తీసి కర్రను చూడరు, అది కర్రను కొద్దిగా తీసి మరి ఇట్లా కాదు, ఇట్లా పెట్టుకోవే. తీయ మరి అంత కాదు, ఇట్లా తీయి, ఇట్లా తీసి ఇట్లా చూడు, ఇట్లా సర్లే. గాడిద నీళ్ళు పోసిన టవల్కి అంత దెబ్బ తాకిందా లేక. సో నేను మా డాడీ అయితే మా మమ్మీ పైన ప్రాంక్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే మా మమ్మీ ఫోన్ చూసేసి వద్దు నువ్వు ఫోన్ చూసేసినావు, నాకు అర్థమైపోయింది. చూసింది ఫోన్ అందుకే చెప్పవయ్యా. ఓకే నువ్వు కూడా ఓపిక తక్కువ మరి ఉండొద్దు, ఓపిక లేనోడు సైడ్ ఉండాలి. మరి కై అంత లేవు నువ్వు లేవు. సైలెంట్ ఉండాలి. వంతు సరే కదా, నేను నవ్వుకుంటా. నువ్వు మధ్యలో లేచి వెళ్ళాలమ్మా, తినడమ్మా నేను నీళ్ళు తీసుకొని వస్తా అని చెప్పాలి. కాకపోతే నువ్వు కెమెరా ఇటు సైడ్ రావాలి అప్పుడు మళ్ళా. ఈ నుంచి నేను ముగ్గురిని కవర్ చేస్తాను డాడీ. ఇగో ఎక్కడి నుంచి? ఇగో చెప్తే నువ్వు ఈ నుంచి నేను ముగ్గురిని కవర్ చేస్తాను. అమ్మ అడుగుతుంటే అవునా? అయితే అటే కూర్చోమంటావు మా ముగ్గురు. నువ్వు ఆనే అమ్మ నేను కవర్ చేస్తాను. ఆ గిన్నెలేదే పేడ్చి పెట్టినావు, అది అవి అసలు రావట్లేదు ఫోన్. నువ్వు అడుగుతావే రావు, నువ్వు అడుగుతావు చూపిస్తాడు. మళ్ళా లేసావు అన్నీ నీళ్ళ కోసం వెళ్ళేటప్పుడు. వైద్య అయితే నువ్వు లేవట్లేదు, నేను చేసుకుంటాను. నువ్వు పెట్టుకో అన్నము పెట్టుకో. ఓకే సరే కొద్దిగా వీడియో అంతా తీసుకుంటుంది, మీరు చిరాకు పడుతుంది. నాకంటే ఓపిక లేక నేను అంటానని మీరు చిరాకు పడుతుంది. ప్లీజ్ నాకు కొద్దిగా ఇవ్వాలని చాలా తినాలి. ఇంకేడ కనిపిస్తున్నాయి సరేగా కూర్చేట ఉంటే. ఓకేనా కదా? ముగ్గురు వస్తారా? మీకు తెలియదు కానీ అలా 10 బాబు అయితే ముగ్గురం వస్తున్నావా? వస్తాను, నేను తీస్తా కదా నీకు. ఇంకా దీంట్లో ఏడొస్తుంది, నేను సెట్ చేస్తా కదా ముగ్గురిని. తింటూ ఉండక్క. ఓకే వచ్చింది, ముగ్గురు వచ్చారు కానీ కొద్దిగా కట్ అవుతురుగా, ఏం కదా? కట్ అవుతుందమ్మా. నేను అంటే ఫేస్లో ఓకే, మొత్తం పళ్ళాలు అన్నీ నీట్గా వస్తున్నాయి. ఇంకిదే కదా కావాల్సింది నీకు, ఇంకేముంది ఆడ పెద్ద. మనది మొత్తం ఇట్లా బుద్ధిచ్చినట్టుంది కెమెరా యాంగిల్ తప్ప. మళ్ళీ అటు పెట్టుకోవాలి. స్క్వేర్ లేదు కదా, రెక్టాంగిల్ అయింది కదా. అది ఇంత సందులో కూర్చోకుండా ఆడ ఓపెన్ ప్లేస్ ఉన్న కాడ కూర్చోవాలి. ఆడ పెద్దగా ఉంది కదా. లేకుంటే ఇటు ఇటు కూర్చో. అంటే నువ్వు ఏం చేద్దామని అసలు నాకేం అర్థం కదా దీంట్లో. పీస్ మీద ఒక వీడియో తీయాలి. ఇప్పుడు మమ్మీ నీళ్ళు తీసుకొస్తా అని చెప్పి లేచి వెళ్తాడు డాడీ. నాన్నకేం చేస్తుంది? ఆ తమ్ముడికి లెక్క ప్లేట్ అక్కడ పెట్టి కొద్దిగా అక్కడ చూడు. వస్తుంది, నీ ముగ్గురు వస్తూనే ఉంది కదా. ఎట్లా వస్తుంది? ఇంకేం తీసుకుపోయి ఆడ పెట్టండి. ముడ్డికి ఎప్పుడు ఏదో ఒక సపోర్ట్ ఉంటుందా డాడీ? ఆ బొక్కలను పోయి దాన్ని గుద్దిండు. చేయదగింది కానీ చెప్పు ఏంటి? అయితే తమ్ముడికి లెగ్ పీస్ రాలే కదా అని చెప్పి అన్నగా నాకు ఇస్తుంది. మమ్మ వచ్చినాక నీ లెగ్ పీస్ ఎందుకే వాన్ చేసినావు అని మమ్మ అంటది. నువ్వు తమ్ముడికి లెగ్ పీస్ వేయలే కదా అమ్మా అని అంటే వస్తే పిచ్చుతానా వాడు ముందే తిన్నాడే లెగ్ పీస్ అని మమ్మ అంటది. అది బాగానే ఉంది మరి, కామెడీ మంచిగా. ఇవన్నీ రావాలి అంటే అది కెమెరా కరెక్ట్ రావుండాలి అంతేగా. మీరు వస్తుందా, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ముగ్గురు వస్తుంది మంచిగా నీట్గా. నువ్వు అంటే లేచి రాయిగా, నువ్వు వస్తావు సార్ సరిపోతుంది రా డాడీ, నీ స్క్రిప్ట్ సరిపోద్ది. అది కొంచెం బ్యాక్ సరిపోతుంది. మమ్మీ నువ్వు కొద్దిగా ఫ్రంట్. ఓకే ఇంకా మీరు కావాలంటే ఎవరైనా వచ్చి చెక్ చేసుకోండి, ముగ్గురు నీట్గా వస్తారు. అసలు తీయని ఎట్లా నువ్వు వచ్చి చూసుకో డాడీ, నీ ప్లేస్ లో నేను కూర్చుంటా. వచ్చిన వాళ్ళకి చూడరా ఇంకా వస్తుందా లేకుండా పని చేయ డాడీ. ఫోన్ చేస్తారు. ఇప్పుడు మేము ముగ్గురం రాకపోయినా కానీ మమ్మీ డైలాగ్ చెప్పేటప్పుడు మమ్మీ రావాలి, అన్నక డైలాగ్ చెప్పేటప్పుడు అన్నక రావాలి, ఓకే నేను కవర్ చేస్తాను. నేను తినేటప్పుడు నేను రావాలి.
అట్లా పక్క క్లారిటీగా రావాలి. నువ్వు అట్లా ఏదైనా స్టాండ్ తీసేసి ఫోన్ పట్టుకొని దిగు. ఒక అట్లనే పర్లేదు. ఆ స్టాండ్ బెటర్ రా. డాడీ మాట్లాడినప్పుడు మమ్మీ మాట్లాడినప్పుడు డాడీ కెమెరా అగ్గిపోతాడు. ఇదే బాగుంది బట్ట రాని కానీ స్టాండ్ మంచిగా ఉంది కదా ముఖ్యంగా పక్కన. బట్ట రాని గలీజ్ ఇలా నువ్వు కూడా ఊరికే పెద్దమ్మని చిన్నమ్మని ఉరకకు. ఆమె నిమ్మకాయలకు రమ్మన్నప్పుడే నాకు అర్థం నిమ్మకాయలు అని నేను ఫోన్ కూడా నిమ్మకాయలు అందకాయలు ఊరి నుంచి తెచ్చిందంట నిమ్మకాయలు తీసుకోపోదురా అంటుంది. ఈసారికి పట్టిన నిమ్మకాయలు అసలు జరుగుతుంది అంటున్నాను నేను. అంటే తెచ్చిందా తీసుకోపోరాదు అంటుంది. ఏం చేసుకుంటావు తీసుకొచ్చుకొని ఆమె సరిపడి చేసుకుంది ఆగండి. ఇప్పుడు ఆ స్టాండ్ తీసేసే ఫోన్ పట్టుకో. ఇప్పుడు వెనకాలకి రా, మమ్మీని అక్కడ దిగు సరేనా? నేను తింటా ఉంటాను. బంద్ చేస్తున్నా పని చేసి ఆగో ఓకే మూమెంట్ ఇవ్వు, అక్కడ చూసుకుంటూ ఇవ్వు. నీళ్ళు తీసుకొస్తాము తింటుందండి. గో అయ్యో తిను తిను. థ్యాంక్స్ అక్క. మూవ్ 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 ఓకే. నీ లెగ్ పీస్ ఏదమ్మా? తమ్ముడికి ఏదైనా నువ్వు నీ తిక్కల మొత్తం వాడు మధ్యాహ్నమే తిన్నాడు. వేసినావు అంతే ఇక నీ లెక్క ఇప్పుడు చెప్పు. లెగ్ పీస్ వేయలేదు కదమ్మా అక్కడే వేసినా. నేను వేసినా నాది అట్లా అది నవ్వుకుంటా అయిపోతుంది. కాదు కొద్దిగా. నువ్వు నవ్వక అక్కడ లెగ్ పీస్ వేయలే కదా. దాన్ని వాడు ఇందాకనే తినేసిండే. బస్ చాలు ఇక గట్టిగా చెప్పు కొద్దిగా కెమెరా. కొంచెం సౌండ్ రావాలి అంతే ఇక కానీ కానీ ఈయనకైతే ఒక్కసారి కొత్తది. చెప్పు చెప్పు చెప్పు. సరే అలవాటు అయితే చేస్తుంటే కానీ మళ్ళీ చెప్పు. యాక్షన్. నేను పోయి నీళ్ళు తీసుకొస్తా. తిను తిను. థ్యాంక్స్ అక్క. నీ లెగ్ పీస్ ఏదమ్మా? లెగ్ పీస్ వేయలేదు కదమ్మా అక్కడే. వాడు ఇందాకనే తిన్నాడు. అవుతారు ఎప్పుడప్పుడు. ఈరోజు అయితే మా డాడీ కెమెరామ్యాన్ బాగా సపోర్ట్ చేసిండు మా డాడీ. చూడండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు దాంట్లో బయోలో పెడతా. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా దాంట్లో పెడతా, చూడండి. నా ఇన్స్టాగ్రామ్ కూడా విజిట్ చేయండి. ఓకే, నైట్ అయిపోయింది. గుడ్ నైట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ప్లీజ్. చాలా తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. బాబు చేసిన చెప్తాను.